హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సో మనం 1600 మీటర్లు మనం ఎండోరెన్స్ వర్కౌట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనకు సండే రెస్ట్ వచ్చింది కాబట్టి మళ్ళా డే 7 వర్కౌట్ని మనం కంటిన్యూ చేసేస్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే మనం 6 రోజులు మనం విజయవంతంగా మనం కంప్లీట్ చేసినాం వర్కౌట్ని. మనం షెడ్యూల్ని కూడా మనం ముందరికి తీసుకొని పోతున్నాం. సో డే 7 వర్కౌట్ ఎట్లా చేయాలి అంటే మనం డే బై డే మనకు బాడీలో ఇంప్రూవ్మెంట్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి. అండ్ మనం ఇంప్రూవ్మెంట్‌ని మనం పెంచుకుంటూ పోతుండాలి. వర్కౌట్ అనేది ఏదో నేను వీడియోలో చెప్తే మీరేదో ఇనుకుంటూ పోయి గ్రౌండ్‌లో ఏదో నార్మల్‌గా పరిగెడితే మాకు నొప్పులొస్తున్నాయి, మాకు అదొస్తుంది. పెయిన్ ఎప్పుడైతే నొప్పొచ్చినప్పుడే, ఎప్పుడైతే చెయ్యొద్దు, చేయలేను అని అనిపించినంబటే, ఎప్పుడైతే నీ బాడీని, నీ మైండ్ సెట్‌ని డైవర్ట్ చేసుకొని చేస్తా అని ముందరికెళ్ళినప్పుడు నువ్వు చేయగలుగుతావు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నర్ ఒక మెడల్ కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఫినిషింగ్ లైన్ దగ్గర ఒక్క సెకండ్‌లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మెడల్ ఛాన్స్ మిస్ అయిపోతది. ఈసారి మనం 2024 ఒలింపిక్స్ 100 మీటర్స్ రేస్‌లో మనం చూడొచ్చు. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ ఫైనల్ రేస్‌ని చూడండి, మీకు అర్థమైపోతది. సో, మన బాడీని కూడా అట్లా పుల్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే చేయాలి అని అనుకుంటామో 100% అప్పుడు మనము వర్కౌట్‌ని అచీవ్ చేయగలుగుతాం. లేకపోతే మనం చేయలేము. సో, ఇదంతా ఎందుకు? సో, నేను అందుకోసం ఎగ్జాంపుల్స్ నేను ఇవన్నీ చాలా చెప్తుంటా మీకు అర్థం కావాలన్న ఉద్దేశ్యంతోని. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం డే 7 వర్కౌట్ అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో, డే 7 వర్కౌట్ మీ బాడీ మొత్తం స్ట్రెచింగ్ చేసుకోండి. మీ బాడీ మొత్తం ఫ్రీ చేసేసుకోండి. కంటిన్యూ‌గా వార్మప్ అవసరం లేదు. డైరెక్ట్ 30 నిమిషాలు రన్నింగ్ చేయండి. 30 నిమిషాలు రన్నింగ్ ఎట్లా చేస్తారు? 30 నిమిషాలు రన్నింగ్ ఇట్లా చేస్తారు. సో, లైట్‌గా మౌత్ ఓపెన్ చేసుకోండి. మౌత్ గట్టిగా పట్టుకొని నోస్తోనే తీసుకుంటాం అంటే కాదు. ఇది లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ కాబట్టి 100 అండ్ 200 మీటర్స్ రన్నర్ లాగా నువ్వు నోస్తోనే తీసుకుంటూ నేను పరిగెడతా అంటే కాదు. సో, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నోరుతోని కూడా తీసుకోవచ్చు. నోరుతోని, నోస్‌తోని రెండింటితోని తీసుకుంటేనే మనకు బ్రీతింగ్ కంట్రోల్ అయితది. ఎందుకంటే నీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటది. అండ్ దాంతో పాటు పెర్ఫార్మన్స్‌కి సంబంధించిన పల్స్ రేటింగ్ అనేది నీకు అప్ డౌన్ అయితా ఉంటాయి కాబట్టి టెన్షన్‌గా ఉండే టైంలో బ్రీతింగ్ కంట్రోల్ కాదు. సో, అందుకోసం మనము నోరుతోని తీసుకోవాలి అండ్ ముక్కుతోని తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 30 నిమిషాలు మీరు రన్నింగ్‌ని కంటిన్యూస్ చేయండి. మార్గ మధ్యలో ఆపేయాలి. తొడలు లాగడము, పిక్కలు లాగడం, తర్వాత స్టమక్ పెయిన్ రావడం. సో, సైడ్‌కి అంటే సిక్స్ ప్యాక్ అందరికి ఉంటదని కాదు. సైడ్‌కి మనకు స్టమక్‌లో పెయిన్ వచ్చినట్టు అయితుంటది, కదిలినట్టు అయితుంటది. అదే టైంలో సో, అది మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంటది. ఒకవేళ గనుక అదే డైవర్ట్‌ని ఆ నొప్పి అనే ఒక డైవర్ట్‌ని మీరు డైవర్ట్ చేసేసి కంటిన్యూ ఒకవేళ చేసిరనుకో, ఆ పెయిన్ కూడా మీకు ఒక మజిల్ లాగా ఏర్పడతది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, 30 నిమిషాలు మీరు కంటిన్యూ‌గా రన్నింగ్ చేసేసి, ఆ తర్వాత నెక్స్ట్ మీరు బాడీ మంచిగా కూల్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ఇవన్నీ చేసుకోండి. ఇంకొక నాకు తెలిసినంత వరకు డే 7 కదా! డే 15, డే 16 వరకు ఇట్లనే వర్కౌట్‌లు మేనేజ్ చేస్తే గనక మీ బాడీలో ఎండోరెన్స్ అంటే ఒక రన్నర్, ఒక ప్లేయరు ఒక కనీసం 2 గంటల సేపు మనము గ్రౌండ్‌లో ఉండేటంత స్టామినా ఎప్పుడైతే వస్తదో అప్పుడు దాన్నే మనం ఎండోరెన్స్ అంటారు. ఈ ఎండోరెన్స్ బిల్డ్ చేసుకుంటే స్టెబిలిటీగా ట్రాక్‌లో కావచ్చు, రోడ్ రేస్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే మీ బాడీ మంచిగా ఒక సింపుల్‌గా, బాడీ ఈజీగా మూవ్ ఆన్ అయితా ఉంటది. లేకపోతే మీ బాడీ ఏదో గాల్లో తేలినట్టు మొత్తం టైట్‌నెస్ అయిపోతుంటది. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనం లెగ్స్ వర్కౌట్ అండ్ కాఫ్ స్ట్రెంథెనింగ్, తర్వాత నెక్స్ట్ హామ్‌స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్, తర్వాత హిప్ స్ట్రెంథెనింగ్, తర్వాత మనకు అప్పర్ బాడీ, లోయర్ బాడీ స్ట్రెంథెనింగ్ మొత్తం కంప్లీట్‌లీ చేద్దాం. కోర్ ఫిట్‌నెస్ కూడా చాలా మంచిగా చేద్దాం. సో, ఎవరైతే నన్ను ఫాలో అయితున్నారో మీ అందరూ బాగా గుర్తుపెట్టుకొని తక్కువ అంచనా వేయకండి. ఇంకా మీకు చాలా కొటేషన్స్ చెప్పాలి ఈ వర్కౌట్‌లో. చాలా చెప్తే ఈజీగా నేర్చుకుంటారు. ఇంటి దగ్గర ఉండేటోళ్ళు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన దగ్గర రావాలనుకునేటోళ్ళు కూడా రావచ్చు. నేను చెప్తా త్వరలోనే నేను ఎక్కడ ఏంది అనేది నేను డిక్లేర్ చేసేస్తా. సో, మీరందరూ మంచిగా సక్సెస్ కావాలి. మన డే 7 వర్కౌట్‌ని కూడా మనం విజయవంతం చేసుకోవాలి. దాంతో పాటు ఈ సెషన్‌ని మనం ఈ సీరీస్ ఏదైతే ఉందో ఈ సీరీస్‌ని మొత్తం కంప్లీట్ చేసుకుంటే మనం మనం స్ట్రాంగ్ రన్నర్స్ అని మనము చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు నేను నేను ఒకటి ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటది గదా! దాంట్లో రూ. 1500 షూస్ నేను కొత్త షూస్ చూసిన దాన్ని. బోల్డ్ ఫిట్ రన్నింగ్ షూస్ చాలా బాగుంటాయి ఆ షూస్. నేను రివ్యూ గూడా చూసిన. చాలా మంచిగుంటది. పర్లేదు రూ. 1500లో. కలాంజీ షూస్ 2300 పెట్టలేని సిట్యుయేషన్‌ల 2300 కలాంజీ షూస్ బావుంటది. అండ్ రూ. 900 కలాంజీ షూ గూడా బావుంటది. అండ్ గోల్డ్ ఫిట్ షూ గూడా చాలా బావుంటది. ఇంకోటి కార్బన్ ప్లేట్ గురించి, ఆ షూ గురించి అడుగుతున్నారు. అసలు యాక్చువల్‌గా అది కొన్ని సార్లు అది నాట్ అలౌడ్ ఆ షూసు. ఎందుకంటే అది కార్బన్ ప్లేట్ అనేది ఒక మెటీరియల్‌తోనే ఆ షూస్‌ని రెడీ చేస్తారు.
జర అది చెప్పాలంటే అది చీటింగ్ చేసినట్టు అవుతుంది. సో చాలా ఉంటాయి. కొన్ని చోట్ల అలౌడ్ అవుతుంది. కొన్ని చోట్ల మీకు లాస్ట్ టైం నైక్‌లో ఆల్ఫా ఫ్లై అని చెప్పేసి ఒక షూ కూడా ఉంది కదా! సేమ్ అది జూమ్ అన్నట్టు రన్నింగ్ ఒకవేళ షూ మనం ఈడ కొడితే దాదాపు 2.5 మీటర్ల అవతల మూవ్‌మెంట్ ఉంటదన్నట్టు అలాంటి షూస్ అది. చాలా హెవీ షూ నార్మల్ మ్యాటర్ కాదు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అంత ఆ కార్బన్ ప్లేట్ షూ గురించి మనకు అవసరం లేదని నా ఉద్దేశ్యం. దాని గురించి అవసరం లేదు మీకు. సో, వర్కౌట్ మీద, పెర్ఫార్మన్స్ మీద దీని మీద ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటే చాలా మంచిగుంటది. సో, వర్కౌట్ అయితే డే 7 వర్కౌట్ అయితే 30 నిమిషాలు. తర్వాత ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత కూల్ డౌన్ స్ట్రెచింగ్. సో, అంతే. ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని మంచిగా ఇంటికెళ్ళి మంచిగా హ్యాపీగా మంచిగా ఉండొచ్చు. ఇంతే. సో, ఈవినింగ్ వర్కౌట్ కూడా ఒక 10-15 మినిట్స్ వా వార్మప్ లేదా రన్నింగ్ అంతే. ఈ 2 ఒకటే చేసేసుకోండి. వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోతది. సో, డే 7 వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోతది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్, జై కిసాన్.